సాధారణంగా అధికార పార్టీల్లో అంతర్గత విభేదాలు పెద్దగా బయటపడవు. ఏవైనా సమస్యలున్నా అవి అధిష్టాన స్థాయిలో పరిష్కారం అయిపోతుంటాయి. కానీ జగిత్యాల నియోజకవర్గంలో మాత్రం పరిస్థితి భిన్నంగా మారింది. అక్కడ కాంగ్రెస్ పార్టీలో రెండు ప్రముఖ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. వీరిద్దరి మధ్య మాటల యుద్ధం పార్టీ శ్రేణుల్లో అయోమయం రేపుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలలో కాంగ్రెస్ నాయకత్వం ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన సంజయ్ కుమార్ మరోసారి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని ఓడించారు. జీవన్ రెడ్డి ఓటమి పాలైనప్పటికీ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తనకే ప్రాధాన్యం ఉంటుందని భావించారు. ఆ తర్వాత సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరడం ఈ పరిణామాలకు కారణమైంది. ఆయన చేరిన తర్వాత జీవన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ను ఢిల్లీకి పిలిపించి సమస్యను శాంతింపజేయాల్సి వచ్చింది. అయినా జీవన్ రెడ్డి ఇంకా అసంతృప్తిగా కొనసాగుతున్నారు. ఆయన వ్యవహారం మంత్రి స్థాయి నేతలను కూడా పర్యటనలో అప్రమత్తంగా మారేలా చేసింది. ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాను సందర్శించగా జీవన్ రెడ్డి నుంచి ఊహించని స్పందన వచ్చింది. ఆయన ఇచ్చిన వినతి పత్రాన్ని స్వీకరించిన అనంతరం మంత్రి ఆయన్ను ఆలింగనం చేయాలని యత్నించగా జీవన్ రెడ్డి వెనక్కి తప్పుకున్నారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇతర మంత్రులు కూడా జగిత్యాలకు రావాలంటే 2 సార్లు ఆలోచిస్తున్నారు. ఇక జీవన్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు అధికార పార్టీకి ఇబ్బందిగా మారాయి. ఆయన ఇప్పటికీ స్వపక్షంలో ఉండి ప్రతిపక్ష నేతల వంటి ప్రవర్తన చేస్తున్నారు. తాజాగా సంజయ్ కుమార్ కూడా స్పందిస్తూ జీవన్ రెడ్డి గతంలోనూ పార్టీ మారారని గుర్తు చేశారు. ఇద్దరి మధ్య ఈ విభేదాలు పార్టీ కార్యకర్తలను గందరగోళంలోకి గురి చేస్తున్నాయి. ఎవరి మాట వినాలనే సందిగ్ధత నెలకొంది. ఇలాంటి పరిస్థితి కొనసాగితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకత్వం ఈ విభేదాలకు ఎప్పుడు ముగింపు పెడుతుందో వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.